కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి నమస్తే. అన్న, కాంగ్రెస్ పార్టీలో చాలా మంచిగా చేస్తున్నారని అందరు అంటున్నది ఎంతవరకు కరెక్టో అనే డౌట్ అందరికీ వచ్చేలాగా ఈరోజు నిజాంపేట రాజకీయం నడిచింది. ఒక దగ్గరికి వస్తే ప్రజలకు న్యాయం జరగదు, 4 భాగాలుగా విభజిస్తే ప్రజలకు తొందరగా న్యాయం జరుగుతుందని 4 భాగాలుగా చేశారు హైదరాబాద్ని. చాలా సంతోషం అలా చేసినందుకు. కానీ నిజాంపేటలో చాలా అన్యాయం జరిగిందన్న. ఇది మీ వరకు రావాలి, ఈ అన్యాయాన్ని అడ్డుకుంటారనే నమ్మకంతో నేను ఈ వాయిస్ మాట్లాడుతున్నాను. నా పేరు కుంచపు రమ. నేను నిజాంపేటలో ఉంటాను. నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా కమ్యూనిటీకి, ఒడ్డెర కమ్యూనిటీకి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక 16 సంవత్సరాలుగా ధ్యానం టీచర్గా ఎంతోమందికి పబ్లిక్ సర్వీస్ చేస్తూ అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి చాలా సర్వీస్ చేస్తున్నానన్న. ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నిజాంపేటలో నాయకులు చాలా మంచిగా కార్యకర్తలను మెయింటైన్ చేస్తున్నారనే నమ్మకం నాకు ఉండింది ఇన్ని రోజులు. నిజాంపేటలో ఒకప్పుడు ధ్యానం టీచర్గా నేను క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు 4 చోట్ల ఒక 2 వ్యక్తులు కలిసి అక్కడ క్లాసులు చెప్పకుండా రమాకు మంచి నేమ్ వస్తుందని చెప్పి కాలేజ్ చేపిస్తుంటే వాళ్ళని 9 నెలలు భరించి నేను 9వ నెలలో వాళ్ళిద్దరి మీద కేసు పెట్టాను. లక్ష్మారెడ్డి, కొలను లక్ష్మారెడ్డి, ఏనుగుల సత్తిరెడ్డి, వీళ్ళిద్దరి మీద కేసు పెడితే ఎంతగానో ఆ కేసు లేకుండా చేసుకోవాలని చాలా ట్రై చేసిన పెద్దలు, కొలను అనే పేరు, ఏనుగులు అనే పేరు నిజాంపేటలో చాలా ఫేమస్. ఈ 2 పేర్లకు అన్యాయం జరుగుతుంది, మాకు మసిపూసినట్టు అవుతుంది, ఒక ఆడపిల్ల మా మీద కేసు పెట్టిందని చెప్పేసి చాలా వరకు ట్రై చేసి వారం రోజులు తర్వాత 15 మంది పెద్దలు కూర్చొని నా దగ్గర మాట్లాడి కేసు తీపించుకున్న పెద్దలు పేరు పోతుందని ఈరోజు నిజాంపేట్ రాజకీయంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అని పార్టీ గుర్తించి నిజాంపేట్ని ముందు పెట్టి నడిపించిన పెద్దలు ఈరోజు 4 అధ్యక్షుల్లో నిజాంపేట్లో వాళ్ళు ఒక్కరు లేరు. 2 ఓసీలు ఉన్నారు, 2 కమ్మకులం వాళ్ళు ఉన్నారు, 2 రెడ్డిలు ఉన్నారు. ఆ 2లో ఆ 4లో నిజాంపేట వాసి ఒక్కరు కూడా లేరు. ఇది నిజాంపేటలో ఎవరైనా ఆలోచిస్తున్నారా, మాట్లాడుతున్నారా? పెద్దలకు అందరికీ నమస్తే పెట్టి అడుగుతున్నాను నేను. మీరు నాయకులుగా ఉండాలని మిమ్మల్ని అభిమానించి మీ జెండాలు మోసి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఇంట్లో పనులన్నీ వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని, మగవాళ్ళు అయితే వాళ్ళ పనులు బిజినెస్లు వదులుకొని, ఆడవాళ్ళు అయితే ఇంటి పనులన్నీ వదిలేసుకొని మిమ్మల్ని నమ్మి మీరు రాజకీయంగా ముందుకెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని మీకోసం కార్యకర్తలు ఎంత పని చేశారో ఆ పని మొత్తం ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఎందువలన నాయకులు ఈరోజు ఏం మాట్లాడకపోతే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం న్యాయం జరుగుతుంది? ఆ కార్యకర్తలకే న్యాయం జరగనప్పుడు ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మోసం చేసి బీసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ ఏ ఒక్కరికి కూడా అధ్యక్షత పదవి రాకుండా నిజాంపేటని ఇంత దారుణంగా మోసం చేసిందనంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకి గౌరవం లేకనా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజలకి గౌరవం లేకనా? కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం చూపిస్తున్నందుకు విలువ లేకపోవడం వలన? ఆలోచించండి నాయకులు, లీడర్లు, ప్రజలు. కాంగ్రెస్ పార్టీ నిజాంపేట్కి ఏమి చేసిందనేది ఆలోచించండి. ఈరోజు నా ఒక్కదాని గురించి మాట్లాడట్లే. నేను ఒక ధ్యానం టీచర్గా ఉన్నాను, ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఎంత మంచి చేస్తున్నానో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇదంతా. ఈరోజు ముందుకొచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే నిజాంపేట్కు ఒక అన్యాయం జరిగింది, నిజాంపేటలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగింది, నిజాంపేటలో ఉన్న లీడర్లకు అన్యాయం జరిగింది, నిజాంపేటలో ఉన్న ప్రజలకు అన్యాయం జరిగింది. ఇదంతా కూడా పార్టీ గుర్తించాలి. నిజాంపేట ఒక శ్మశాన వాటిక చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కానీ
కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అందులో ఉన్న నాయకుల తప్పు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీకి ఉన్నారు, బీసీకి న్యాయం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఏం న్యాయం జరిగింది అని అడుగుతున్నాను మహేష్ కుమార్ గౌడ్ గారిని. వజ్రేష్ యాదవ్ గారి దగ్గర నేను వెళ్ళి మాట్లాడాను, సార్ బీసీలను లెక్క చేయట్లేదు, బీసీలు అంటే అసలు విలువ ఇవ్వడం లేదు అని అంటే, బీసీలు జెండాలు మోయడం మానేసి బిజినెస్లు చేసుకొని డబ్బులు సంపాదించి రాజకీయం చేయండి అని చెప్పి అన్నారు. ఈరోజు అందుకేనా సార్ నిజాంపేటలో బీసీకి సంబంధం లేకుండా, ఎస్సీ ఎస్టీకి సంబంధం లేకుండా పార్టీలు నిర్ణయించినట్టుగా ఓసీలకి ఇచ్చారు అందరు సీట్లు? అందరు అధ్యక్షులు ఓసీలు ఉంటే మిగిలిన వాళ్ళు పార్టీల జెండాలు మొయ్యాలా? నిజాంపేటలో ఏ కార్యకర్తకు అర్హత లేదా? ఓసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ. ఏం చేస్తున్నారు సార్ రాజకీయం? ప్రజల కోసం పాలించే వాళ్ళు రాజకీయం చేస్తున్నారా? వాళ్ళ కోసం పాలించడానికి రాజకీయం చేస్తున్నారా? ఇలా పార్టీకి ఇన్ని ఇబ్బందుల పాలు చేసి పార్టీని, కాంగ్రెస్ పార్టీ నిజాంపేటలోకి వస్తే ఓడిపోక ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోకపోతే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ అన్న దిగిపోవడమే జరుగుతుంది తప్ప మీకల్లా ఏం జరుగుతుంది సార్? ఎంతో పోరాడుతున్నారు పెద్ద ఆయన, పేద ప్రజలకు న్యాయం జరగాలని. ఇలా చిన్న చిన్న లీడర్స్ చేసిన తప్పులకి పెద్దవాళ్ళకి మర్యాద పోతుంది. ఆయన ఎంత పైన చేసుకొస్తే మాత్రం కింద వాళ్ళు కూడా అందరు కరెక్ట్గా ఉండాలి కదా. బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారు? బీసీలుగా ఉన్న లీడర్లా? బీసీలుగా పదవులు తెచ్చుకున్న నాయకులా? బీసీలుగా పదవులు తెచ్చుకున్నా కూడా వజ్రేష్ యాదవ్ గారు మీరు బీసీ అయి ఉండి కూడా నిజాంపేట సీట్లకి మీరే బాధ్యత వహించారని చెప్పేసి నిన్న జీవన్ రెడ్డి గారు వజ్రేష్ యాదవ్ గారికి థ్యాంక్ యూ అని చెప్పి ఆయన స్టేటస్లో పెట్టుకున్నారు. అంటే బీసీలో నిజాంపేటలో వాళ్ళు మీకు ఎవరు కనపడలేదా సార్? బీసీగా ఉండి మీరే బీసీకి అన్యాయం చేస్తే ఇంకా ఓసీలు బీసీకి అన్యాయం చేయడంలో దానిలో ఏమీ ఆశ్చర్యపోకర్లేదు సార్. అన్ని చోట్ల బీసీలు ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి కొన్ని బీసీల సీట్లు రేవంత్ అన్న గారు మీకు ప్రొవైడ్ చేయడం వల్ల బీసీని కాపాడతారు అని అనుకుంటే మీరు బీసీలను ఎక్కడ కాపాడుతున్నారు? మీ చేతిలో లేదా? నిజాంపేటకు ఒక్క బీసీ టికెట్ అన్నా ఇవ్వాలి, ఒక బీసీ అన్న అధ్యక్షుడిని చేయాలని మీ చేతిలో ఏం లేదా? మీ చేతిలో ఏం లేకపోతే ఎందుకు సార్ మీకు పదవులు? బీసీలకు న్యాయం జరగాలని ఇచ్చిన పదవులు మహేష్ కుమార్ గౌడ్కి కానీ, వజ్రేష్ యాదవ్ గారు కానీ, ఏదైనా కూడా బీసీలకు న్యాయం జరగాలని మీ ఇద్దరు అనుకుంటే కనుక ఈరోజు నిజాంపేటకి అన్యాయం జరగకపోయేది. నాకు తెలిసిన నీతి మాత్రం అంతే. ఈరోజు ఇలా మాట్లాడుతుంటే మాత్రం నన్ను ఏమన్నా టార్గెట్ చేయొచ్చేమో. నేను దేనికి భయపడను. ఒక ధ్యానం టీచర్గా ధర్మాన్ని కాపాడడానికే నేను నిలబడతాను. ఒక్క సెకండ్ పోయే ప్రాణానికి ఏ రోజు భయపడను. ఈరోజు నిజాంపేట ఓసీ అయిపోయింది. నిజాంపేటలో ఉన్న లీడర్లు ఎప్పటి నుంచో విలేజ్లో ఉన్న నాయకులు ఏమవ్వాలి? విలేజ్లో ఉన్న నాయకులకి మర్యాద ఏమి ఇచ్చారు? పదవులు ఇచ్చి విలేజ్లో ఉన్న నాయకులు కారా? కార్యకర్తలు కారా? ప్రజలు కారా? గ్రేటర్ సిటీని 4 భాగాలుగా చేసి అందరికీ న్యాయం జరగాలన్న రేవంత్ అన్న న్యాయం నిజాంపేటలో ఏమైంది? నిజాంపేట అన్నీ అవసరం ఉంటే కనుక ప్రగతినగర్ వెళ్ళాలా, బండారీ లేఅవుట్ వెళ్ళాలా, లేకపోతే కౌసల్య కానీకి వెళ్ళాలా, లేకపోతే బాచుపల్లికి వెళ్ళాలా? కానీ నిజాంపేట ప్రజలకు నిజాంపేటలో న్యాయం ఎవరు చేయాలి? ఈరోజు నిజాంపేటలో నిర్ణయించిన అధ్యక్ష పదవులకు ముఖ్యంగా వాటన్నిటిని సమర్థించిన నాయకులు నిజాంపేటలోకి ఏ మొహం పెట్టుకొని వస్తారు? నిజాంపేటలో వాళ్ళని వదిలేసి బయట వాళ్ళకు అధ్యక్షత పదవి ఇచ్చినందుకు నిజాంపేటలకు రాకుండా ఆగుతారా? నిజాంపేటలో ఓసీ, బీసీ, ఎస్సీలకు సంబంధించి ఓట్లు అడగడానికి ఎవరు రారా? నిజాంపేట బార్డర్ గీసుకోవాలనుకుంటున్నారా? నిజాంపేటలో మాకు ఓట్లు అవసరం లేదని. ఎందుకు సార్ రాజకీయం చేస్తున్నారు? రాజకీయం చేస్తే పార్టీలు గెలవడానికి రాజకీయం చేయండి. పార్టీలు ఓడిపోయే రాజకీయం చేయకండి. ఓడిపోవడం వల్ల మీకేం నష్టం లేదు. చిన్న చిన్న నాయకులకు దగ్గర ఉన్న కాలనీ లీడర్స్కి పైన అధిష్టానం నష్టపోతుంది.
అధిష్టానం నష్టపోయేలాగా చిన్న చిన్న లీడర్లు చిన్న చిన్న పదవులు తీసుకున్న వాళ్ళకి బాధ్యత లేకుండా చేయడం వల్లనే అధిష్టానం నష్టపోతుంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ప్రకటించడం లేదు? బీసీలుగా ఉండి మీరు బీసీలకు న్యాయం చేసుకోవాలనే నాయకులు ఎందుకు బీసీలకు న్యాయం చేయడం లేదు? ఏ ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా నిజాంపేట్కి ఎంత అన్యాయం జరిగింది అని? నిజాంపేటలో నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ప్రజలు అసలే లేరు. నిజాంపేట్ని శ్మశానం వాటిక చేసిన ఇక్కడున్న లోకల్ లీడర్లు, ఈ లోకల్ లీడర్కు అధిష్టానం నిర్ణయించిన పెద్దలు. ఆలోచించండి ఇప్పటికైనా, ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా ఆలోచించండి. కొలను ఇంటి పేరు పోతుందని, ఏనుగుల ఇంటి పేరు పోతుందని ఒక మహిళ దగ్గరకు వచ్చి మా పేరు నష్టమవుతుంది, మాకు మర్యాద పోతుంది అనే నాయకులు కూడా ఆలోచించండి. మీ మొహాలకు మసిపూసినట్టు చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. నేను చిన్న కేసు పెడితే నాకు నష్టం జరుగుతుందని మీరు ఎంత బాధపడి ఉన్నారో ఆ బాధ ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది? మిమ్మల్ని నమ్మిన ప్రజలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మేల్కోండి సార్. నిజాంపేట్ మిమ్మల్ని నమ్మి మీ కార్యకర్తల్ని ఎంత బాధపడుతున్నారో మేల్కోండి. ఇప్పటికైనా మిమ్మల్ని నమ్మిన ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోండి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఈ అధ్యక్షత పదవి నిజాంపేట్కి రాకపోతే ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నాతో అందుబాటులో ఉండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడు కూడా నాతో కలవవలసిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అది నమ్ముతున్నాను నేను. నమ్మకం లేకుండా ఏం నేను పార్టీలోకి రాలేదు. ఒకప్పుడు మా నాన్నగారు పార్టీ మారమనంటే నన్ను చంపినా పర్వాలేదు కానీ పార్టీ మారనన్న అతని కూతురుగా పుట్టాను నేను శ్రీరాములు కూతురుగా పుట్టాను. పార్టీ మారమని చెప్తే కూడా 2 రోజులు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పార్టీ మారలేదు. అలాంటి కూతురికి పుట్టాను నేను. అందుకే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. అలా అని తప్పు చేస్తే వదిలేసేంత అభిమానం అయితే లేదు. తప్పు చేసినప్పుడు చక్కదిద్దేంత శక్తి ఉంది, ఒప్పు చేస్తే దాన్ని అభిమానించేంత మనసు ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లోకల్ లీడర్లు మేల్కోండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ముందుకు రండి, పోరాడదాం. నిజాంపేటలో సీటు రావడానికి పోరాడదాం. నా వంతు ధర్మంగా నేను ముందుకు వస్తున్నాను. నాతో కలిసి రావాల్సిన ప్రతి ఒక్క నాయకుడు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీలను కూడా పిలుస్తున్నాను. ఎందుకంటే ఓసీలకు కూడా విలువ లేకుండా చేశారు నిజాంపేటలో. ఓసీలకు కూడా విలువ ఉంటే కనుక నిజాంపేటలో ఒక్కరికన్నా అధ్యక్షత పదవి వచ్చేది. ఓసీలకు కూడా విలువ లేకుండా చేశారు. అందుకే ఓసీలను కూడా పిలుస్తున్నాను. ఒక ధ్యానం టీచర్గా ధర్మం సమపాలనలో పంచడానికి ముందుండే నేను ఇప్పుడు కూడా ధర్మం పంచడానికే ముందుకు వచ్చాను. రండి, కదలండి. నిజాంపేటకి న్యాయం జరిగేంత వరకు ప్రతి ఒక్కరూ రండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజలకు న్యాయం జరిగేయడానికి కోసమే మాట్లాడాను నేను. నా కోసమో, నా ఇంటి కోసమో, నా కుటుంబం కోసమో మాట్లాడలేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం, నాయకులు అనుకున్న వాళ్ళకు అన్యాయం జరుగుతుందని, లీడర్లకు అన్యాయం జరుగుతుందని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాను. కానీ రండి, కదలి రండి. కాంగ్రెస్ పార్టీ ఎంత అభిమానిస్తారో, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కూడా అంతే అభిమానంతో న్యాయం చేసేంత వరకు పోరాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.